హాయ్ ఎవ్రీవన్, నా పేరు మురళీకృష్ణ. గ్రూప్ 2 ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు. రాసిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు. ఎందుకంటే పేపర్ ఎలా ఉంది, చాలామందికి కళ్ళ వెంబడి రక్తం పడింది, చుక్కలు కనిపించాయి, ఇంకా కళ్ళు బయర్లు కమ్మాయి, ఇలా చాలామంది చెప్పడం జరిగింది. ఈ పేపర్ బాబో ఇలాగేంటి ఉంది అని. ఇప్పుడు ప్రధానంగా మనకు వేధించబోయే సమస్య కట్ ఆఫ్ ఎంత అని. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పామంటే మీకు ఒక 70 నుంచి 75 వస్తే మీరు హ్యాపీగా రాసుకోవచ్చు అని చెప్పాం. 70 నుండి 75 వస్తే మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు అని అన్నాం కదండి. అయితే ఇప్పుడు ఈ పేపర్ సంగతికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు అంత సీన్ లేదు. మామూలుగా ఈజీగా పేపర్ ఉండేటప్పుడు 1000 పోస్టుల దగ్గర తీసేటప్పుడు మీ కట్ ఆఫ్ యూజువల్గా పేపర్ ఈజీగా ఉంటే, ఒక మోడరేట్గా ఉంటే 70 to 80 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. పేపర్ ఈజీగా ఉండేటప్పుడు, మోడరేట్గా ఉండేటప్పుడు. మరీ డెడ్ ఈజీగా ఉంటే 85 to 90, ఇంతే. బట్ ఇక్కడ పేపర్ టఫ్గా ఉంది. మీకు మరో విషయం, హిస్టరీ మాత్రమే చదివేవాళ్ళు హిస్టరీలో ఒక 20 మాత్రమే చేయగలరు. హిస్టరీ బాగా చదివేవాళ్ళు. జాగ్రఫీ బాగా చదివేవాళ్ళు జాగ్రఫీలో ఒక 20 కూడా చేయలేరు. 15 to 20 మాత్రమే చేయగలరు. అవునంటారు కాదంటారు మీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సొసైటీ ఎవరు చదివిన వాళ్ళు ఒక 5-6 మించి చేయలేరు. ఎందుకంటే సొసైటీ కొత్త సబ్జెక్టు, టైం లేదు, అండ్ చాలా తక్కువ మనం వేస్ట్గా ఇచ్చాడు, మనం తక్కువ చదివి ఉంటారు అందరూ కూడా. ఎవరైతే యూపీపీఎస్సీకి సోషియాలజీ ఆప్షన్ తీసుకొని చదివారో వాళ్ళకు కూడా ఇది టఫ్గా ఉంటుంది. ఎందుకంటే నేను సొసైటీ కూడా చెప్పాను కాబట్టి చెప్తున్నా. సో మెంటల్ ఎబిలిటీ కొంత కాపాడుతుంది. ఓకే, మెంటల్ ఎబిలిటీ కొంత కాపాడుతుంది జాగ్రఫీ, సొసైటీ, హిస్టరీ. కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా ఏమీ ఇవ్వలేదు. కరెంట్ అఫైర్ డైరెక్ట్గా ఇచ్చేయలేదు. మీకు సపోజ్ మిలాన్ అనే ఒక ఎక్సర్సైజ్ కోసం ఇచ్చాడు. మామూలుగా యూజువల్గా మనం మిలాన్ ఎక్సర్సైజ్ అని దేనికి సంబంధించి వేటి మధ్యన చదువుతాం. మిలాన్ మీద 3 ఇచ్చాడు, ద ఆబ్జెక్టివ్స్ అన్నీ చదవాలి. అంత చదివామంటే మనం వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఓన్లీ మీరు కరెంట్ అఫైర్స్ చదువుకొని ఉండుంటే రోజస్తమానం మిగతా సబ్జెక్ట్ మీరు చదివి ఉండరు. ఆల్రెడీ 2-3 సార్లు రివిజన్ చేసిన వాళ్ళు, జాగ్రఫీ, హిస్టరీ కూడా రివిజన్ చేసిన వాళ్ళు మాత్రమే కరెంట్ అఫైర్స్ చదువుతారు. సో అలాంటి వాళ్ళు నాకు తెలిసి 5000 మందికి మించి ఉండరు. 5 లక్షల మందిలో రాస్తున్న వాళ్ళు 5000 మంది కూడా ఉండరు. ఇంత బాగా చదివిన వాళ్ళు 5000 మంది కాదు కదా, 2000 కూడా ఉండరు. ఓకే, సో టఫ్ అయితే అందరికీ టఫే, గుర్తుంచుకోండి. ఈజీ అయితే అందరికీ ఈజీయే. కొంతమంది కొన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు, కొన్ని సబ్జెక్టులని విడిచిపెడతారు కదా. మొత్తం వదిలే సబ్జెక్ట్ ఏదంటే సొసైటీ. అంటే అందరూ కూడా కొంచెం చదివిన సబ్జెక్టు సొసైటీ. అంటే సొసైటీ అందరికీ ఇంచుమించు అలా ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ రెండు కూడా చదివిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ పేపర్లో. హిస్టరీ, జాగ్రఫీ రెండు బాగా చదివే వాళ్ళకి. అయితే ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత సార్, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే, మామూలుగా అయితే ఎంత ఉండొచ్చు అని చెప్పాను, 70, 75, 80 మధ్యలోనే ఉండొచ్చు. అందుకే మీకు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, మీరు 75కి 80కే టార్గెట్ పెట్టుకోండి, అంతకుమించి ఎక్కువ కష్టపడిపోవద్దు. మీకు ఏవైతే బాగా పట్టున్నాయో ఆ సబ్జెక్టులు బాగా చదువుకోండి, చదువు లేనిది వదిలేయండి. పరిశ్రమల్లో జాగ్రఫీ అయితే పరిశ్రమల్లో టాపిక్ చదవండి, పర్వతాలు చదవండి అని చెప్పాను లేదా. పర్వతాల్లో ఒకసారి బిట్టు, ప్రాజెక్టుల మీద ఒక బిట్టు క్వశ్చన్, పరిశ్రమల మీద ఒక క్వశ్చన్, ఖనిజాల మీద ఒక క్వశ్చన్, ఇలాగే అడిగాడు జాగ్రఫీలో కూడా. ఓకే, సో ఇవి చేసిన వాళ్ళు ఓవరాల్గా మీకు చూసుకుంటే 50, 55 ఇలా వచ్చే వాళ్ళకి మీకు మ్యాక్సిమం మీరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొంతమంది మీరు వెబ్సైట్లో చూస్తే మేము 80 ఆన్సర్ చేసాం, నేను 160, 150 ఆన్సర్ చేశాను, నాకు 110 వచ్చేయవచ్చు, ఇలా చెప్తారు. అవన్నీ నమ్మబాకండి, నమ్మొద్దు. నేను 140 చేసాను, అదేదో చూశాను నేను ఆల్రెడీ. నేను 140 వచ్చేసాయి మాకు, 140 ఆన్సర్ చేయడం కదా తమ్ముడు, 140 రైట్ అవ్వాలి, అది కాన్సెప్ట్. 140కి నేను 150కి ఆన్సర్ చేస్తాను, అదేం పోయింది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కష్టం. సో మీరు మరీ బాధపడకండి. 50, 55 ఇఫ్ యూ హ్యావ్ రీచ్డ్ 60 మీరు ఇంకా చదువుకోవచ్చు. ఎందుకంటే 45,000ని సెలెక్ట్ చేస్తారు
45,000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఒక 5,000 అన్నీ చదివిన వాళ్ళు ఎక్కువ రాసేవాళ్ళు ఒక 5,000 మాత్రమే ఉంటారు. నేను మ్యాక్సిమం చెప్తున్నాను, మ్యాక్సిమం ఎక్కువ చేసి చెప్తున్నాను నేను. సో మిగిలిన 40,000 కూడా మెంబర్స్ కూడా ఇంకా 60, 50 అలా వచ్చేస్తారు. చాలామందికి అయితే ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి చుక్కలు కనిపించాయి. వాళ్ళకి అసలు అందులో ఏమీ తెలియవు, 10 కూడా తెలియవు అందులో. అవునా కాదా? ఈ మధ్యనే ఫ్రెష్గా గ్రూప్ 2 స్టార్ట్ చేసిన వాళ్ళకి 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు తెలియవు. హిస్టరీ ఉందా, ఒక 3 to 5 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. జాగ్రఫీ ఒక 6 క్వశ్చన్స్ వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చాడు. ఓకే, మిగతావన్నీ కూడా ఏవో స్టేట్మెంట్లు పెట్టి కరెంట్ అఫైర్స్ కూడా అలాగే ఇచ్చాడు. ఓవరాల్గా మీరు 5 ఇలా తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ ఒక 10 ఈజీగా మెంటల్ ఎబిలిటీ పని ఏం చేశాడు, పెద్దవి ఇచ్చాడు. టైం చాలదు, టెన్షన్ ఒకటి, టైం చాలకపోతే టెన్షన్ వస్తుంది. సొసైటీ ఒక 5 మీరు పెట్టారు అనుకోండి, ఓవరాల్గా ఎంత అవుతుందండి, ఒక 30 అవుతుంది డైరెక్ట్గా చేసేవి. మనం బెంగతో పెట్టేవి కొన్ని ఉంటాయి. ఓకే, మిగతావన్నీ కూడా కష్టంగా ఉంటాయి. కొంతమంది రాయొచ్చు, సార్ నేను బాగా రాశాను సార్, నాకు 80 దాటేసారని మీరు అనొచ్చు. మీలో కొంతమంది కామెంట్లు పెడతారు, తప్పేం లేదు తమ్ముడు, మీరు బాగా చదివారు మీకు వచ్చాయి. కానీ అందరూ మాత్రం అలా అందరూ రాయలేరు. ఓకేనండి. సో మీకు ఏదైతే కట్ ఆఫ్ మీరు అనుకుంటున్నారో మరీ టెన్షన్ పెట్టుకోవద్దు. 50, 55 ఇలా ఇది దాటిందంటే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. 70 రావాలి, 80 రావాలి. మిగతావి ఏవి మీరు నమ్మితే నమ్మండి, కానీ నేనైతే చెప్తున్నా 55 దాటడం కష్టం ఈ పేపర్. కట్ ఆఫ్ 100 దాటిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏది ఐఏఎస్లకి వాటి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1కి అయితే కొద్ది సంవత్సరాలుగా ఇదే పనిగా నలిపి జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ చదివిన వాళ్ళకి మాత్రమే 90 వస్తాయి. మరి వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదవాలిగా, కరెంట్ అఫైర్స్ ఏమి ఈజీగా ఇవ్వలేదుగా. మెంటల్ ఎబిలిటీ ఉందిగా, సొసైటీ వాళ్ళకి కష్టం ఉందిగా కదా. అక్కడ 90 మార్క్స్ అడిపోయాయిగా, కరెంట్ అఫైర్స్, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ. 90 మార్క్స్లో వాళ్ళు మహా అయితే 45 చేయగలరు. జాగ్రఫీ, హిస్టరీ ఈ 2 కలిపి 60కి వాళ్ళు ఒకవేళ 60లో సగం ఒక 40 చేసేసిన మొత్తం వాళ్ళకి 85 కూడా దాటవు. అర్థమవుతుందండి, లాజికల్గా చెప్తున్నా, టెన్షన్ అవ్వకండి, చదవండి. పేపర్ అయితే టఫ్గా ఉంది, మరి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ కొన్నే ఇచ్చాడు. ఓకే, సో టెన్షన్ పడకండి, ప్రిపేర్ అవుతూనే ఉండండి. ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఓటమి ఉండదు. సో ఇంకొక వీడియోలో మనం హిస్టరీ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో వాటికి ఆన్సర్లు చెప్దాం. ఓకే, బాయ్ బాయ్.